మెదక్ జిల్లా రామాయంపేటలో వర్తక వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి నుండి ఎల్కతుర్తి వరకు నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రామాయంపేట మండల కేంద్రంలో బైపాస్ రోడ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వర్తక వ్యాపార సంస్థలు నేడు బంద్కు పిలుపునివ్వడంతో వ్యాపారస్తులు తమ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రతి పట్టణం అభివృద్ధితో వెలుగొంతే రామాయంపేట వద్ద దిగజారిపోయింది. నియోజకవర్గం పోయింది, కాన్స్టిట్యున్సీ పోయింది, బ్లాక్ ఆఫీస్ పోయింది, మండలం కూడా చిన్నగా అయిపోయింది. ఇప్పటికే 30% దుకాణాలు మొత్తం బుల్లెట్ ఉన్నాయి. ఇండియాలో ఎక్కడ చూసినా కూడా మెయిన్ రోడ్లో దుకాణాలు కిరాయికి దొరకవు. కానీ మా దగ్గర మాత్రం రామాయంపేటలో కిరాయికి ఎన్ని దుకాణాలు దొరుకుతాయి. ఎందుకంటే 15 రోజులు పెడుతున్నారు, తీసేస్తున్నారు దుకాణాలు. 15 రోజులు పెడుతున్నారు, తీసేస్తారు. కారణం ఏంటంటే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళే రోడ్డు బైపాస్ ఎప్పుడు అయిందో అప్పటి నుంచి మండలాలు చిన్నగా అయినప్పటి నుంచి రామాయంపేట డెవలప్ కూడా అయిపోయింది. ఒకసారి చూసినట్టు రోడ్లు లేవు, ఒక వీధి దీపాలు లేవు, శుభ్రీకరణ లేదు, ఊర్లో నుంచి రోడ్లు లేదు, ఏదో విధమైన అభివృద్ధి నోచుకోలేకుండా మొత్తం అభివృద్ధి నాశనం అయిపోయింది. ఇప్పుడు బైపాస్ వేయడం వల్ల సిద్దిపేట నుండి వరంగల్ నుండి సంగారెడ్డి వెళ్ళే బైపాస్ DG 765 DG వేయడం వల్ల మొత్తం రామాయంపేట అభివృద్ధి నోచుకోలేకపోతుంది. ఇప్పటికే నాన్ స్టాప్ బస్సులు అయిపోయినాయి. హైదరాబాద్ నుంచి రామాయంపేట బస్సులు రావాలంటే చాలా గగనము. అందరూ నిలబడి వస్తున్నారు. ప్రాబ్లం అవుతుంది. ఊళ్ళోకి ఎవరు రాకపోతే వ్యాపారాలు దెబ్బతినిపోయినాయి. ఆల్రెడీ 50% వ్యాపారాలు దెబ్బతినిపోయినాయి. కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టుకొని కిరాయిలు పెట్టుకొని చేసుకుంటే వ్యాపారం లేకపోతే మొత్తం అభివృద్ధి చెందే కూడా పోతాము. అందుకోసం ఊళ్ళకి పోతే పట్టణం శుద్ధీకరించబడుతుంది, సెంట్రల్ లైటింగ్ అవుతుంది. ఊళ్ళో వాళ్ళకు కూడా ఆల్రెడీ మన కలెక్టర్ గారు చెప్పిండు, మీ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంతుందో దాన్ని 300 ఇస్తామని కలెక్టర్ గారు మనం తెలివిచ్చారు. ఇప్పుడు ఊళ్ళో నుండి పోయినా కూడా వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మెయిన్ రోడ్లో 9,500 రూపీస్ యాడ్ ఉంది. 9,500 రూపీస్ యాడ్కు 300 అంటే 29,000 రూపాయల గజం కాడికి మీకు పైసలు వస్తే ఊళ్ళో నుంచి పోతే కూడా నష్టం లేదు. 30,000 గజం రామంపేట ఏడా కూడా లేదు, మెయిన్ రోడ్లో కూడా లేదు. మీకు నష్టం కూడా ఏం లేదు ఇందులో. కాబట్టి బైపాస్ వల్ల కలిగే నష్టాలు ఏంటంటే గ్రామం అభివృద్ధి లేకుండా పోతుంది, వ్యాపారాలు దెబ్బతింటాయి, ఊళ్ళో నుంచి రోడ్డు కాదు తాండాగా మారిపోతుంది. ఇక బైపాస్ వల్ల లాభం ఏంటంటే ఒకటే విషయం సార్ ఉద్దేశిస్తున్నా, లాభం ఒక కాంట్రాక్టర్ మాత్రమే. ఎందుకంటే బ్రిడ్జ్ చేస్తే వాళ్ళకి పైసలు వస్తాయి, ఊళ్ళో నుంచి వాళ్ళకి పైసలు రావు. ఇది ఒక 5 కోట్లలో అయిపోయేది, అదొక 60 కోట్లు, 70 కోట్లు, 100 కోట్ల వరకు అది వెళ్తుంది. ఆ 100 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం మాత్రమే, ప్రజలకు దుర్వినియోగం అవ్వకుండా ప్రయోజనం. రామాయంపేట నుండి వెళుతున్నటువంటి 765 DG నేషనల్ హైవే ప్రజెంట్ బాల్నగర్ నుండి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్, నిర్మల్, హైదరాబాద్, నర్సాపూర్, గుమ్మడిదల, మెదక్, రామాయంపేట, సిద్దిపేట, వరంగల్ నుండి ఎల్కతుర్తి వరకు పోయేటువంటి రోడ్డును రామాయంపేటలో కావాలని చెప్పేసి రామాయంపేట డెవలప్ కాకుండా ఊరు బయట నుండి బైపాస్ తయారు చేస్తున్నారు. అది ఎందుకని చెప్పేసి అధికారులను అడిగితే ఏమంటున్నారంటే రామాయంపేటలో ఇల్లు ఎక్కువగా పోతున్నాయని, 450 ఇల్లు పోతున్నాయి అన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది రాంగు. టోటల్గా ఎస్సీ కాలనీ నుండి మొదలు పెడితే మెదక్ రోడ్డు వరకు టోటల్ మేము అకౌంట్స్ లెక్క చేస్తే 50 ఇళ్ళ కంటే 50-60 ఇళ్ళ కంటే ఎక్కువ లేవు. అది కాంట్రాక్టరు ఉస్మాక్ అయిపోయేసి వాళ్ళు అమౌంట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి బ్రిడ్జిలు వేసుకుంటూ రామాయంపేటలో 8 మీటర్లు అంటే దాదాపు 30 మీటర్ల హైట్ తోటి బ్రిడ్జిలు వేసుకుంటూ హైవే తయారు చేస్తున్నారు. దానివల్ల ప్రజలకు ఎటువంటి లాభదాయకం లేదు. రామాయంపేట 100% నష్టపోతుంది. అందువల్ల ఊర్లోకి వెళ్ళి పోవాలని చెప్పేసి మేమందరము వ్యాపారస్తులమందరము ధర్నా చేస్తున్నాము. అధికారులు కూడా దయచేసి ఖచ్చితంగా ఊర్ల నుండి డెవలప్ చేసి డివైడర్లు వేసేసి రామాయంపేటలో ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా మంచి డివైడర్ వేసేసి రోడ్డును డెవలప్మెంట్ చేసి ఊర్ల నుండి పంపించగలరని చెప్పేసి కోరుతున్నాము. బైపాస్ పోవడం వల్ల ఇదివరకే ఆల్రెడీ NH-44 బైపాస్ పోయింది. దానివల్ల ఎటువంటి బస్సులు ఆగడం లేదు. వ్యాపారస్తులు పోవడానికి కానీ, ప్రజలు పోవడానికి కానీ, హైదరాబాద్ కానీ నిర్మల్, ఆదిలాబాద్ పోవాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా అయిపోయినాయి. పొద్దున నుండి మొదలు పెడితే సాయంత్రం వరకు 4 బస్సులు 5 బస్సులు కూడా ఆగడం లేదు. మళ్ళీ ఈ బైపాస్ వేయడం వల్ల సిద్దిపేట మెదక్ సంగారెడ్డి పోయేటువంటి బస్సులు ఎటువంటి బస్సులు కూడా ఆగాయి. ఆర్డినరీ బస్సులు తప్ప ఎక్స్ప్రెస్ బస్సులు ఒక్కటి కూడా ఆగాయి.